టీడీపీ లోక్సభ శాసనసభ అభ్యర్థులకు ఈ నెల 23న విజయవాడలో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తుంది. కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమం జరగనుంది. రాబోయే 2 నెలల ఎన్నికల కార్యాచరణ, పోల్ మేనేజ్మెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వర్క్షాప్లో వారికి అవగాహన కల్పించనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 24న 25 తేదీల్లో కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 26 నుంచి ప్రజాగలం పేరుతో చిత్తూరు లోక్సభ స్థానం నుంచి ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించనున్నారు. రోజుకో లోక్సభ నియోజకవర్గ పరిధిలో పర్యటన చేయనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, టీడీపీ లోక్సభ శాసనసభ అభ్యర్థులకు ఈ నెల 23న విజయవాడలో అయితే ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే టీడీపీకి సంబంధించి ఇంకా కూడా అసెంబ్లీ స్థానాలు అయితే 16 ఉన్నాయి. అదే విధంగా కూడా ఎంపీ స్థానాలు అయితే మొత్తం 17 ప్రకటించాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే మొదటి జాబితా, రెండో జాబితాలో అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. మిగిలినటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 16 మంది అభ్యర్థులు అయితే ఉన్నారు. అదే విధంగా కూడా ఎంపీ అభ్యర్థులు ఇంతమందికి ప్రకటించలేదు. కాకపోతే అనధికారంగానే కొంతమందికి ప్రకటించినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి ఈ ప్రక్రియ మొత్తాన్ని రేపటి కంప్లీట్ చేయాలని చెప్పి అధిష్టానం అయితే భావించింది. ఈ నేపథ్యంలోనే రేపు సాయంత్రం లోపు ఈ అభ్యర్థుల ఎంపిక, ఎమ్మెల్యే గాని ఎంపీ అభ్యర్థులు గాని పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఖరారు అయిపోతాయి. ఆ తర్వాత 23వ తేదీ వీళ్ళందరికీ కూడా వర్క్ షాప్ నిర్వహించేటువంటి పరిస్థితి అయితే ఉంది. వర్క్ షాప్ ద్వారా ఏంటంటే ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు విధి విధానాలు, అదేవిధంగా కూడా ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా నడుచుకోవాలి అనే దాన్ని కూడా అవేర్నెస్ కలిగించేందుకు ఈ వర్క్ షాప్ ని ఏర్పాటు చేశారు. అలాగే అవతల నుంచి వచ్చేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నటువంటి సందర్భంలో ప్రతిపక్షం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి, ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు అనే దాని మీద కూడా వాళ్ళకి ఒక తెలియజేసేందుకు, వాళ్ళకి ఒక అవగాహన కల్పించేందుకు ఈ వర్క్ షాప్ ని నిర్వహించేస్తున్నారని తెలుస్తుంది. ఈ వర్క్ షాప్ 23వ తేదీ విజయవాడలో స్టార్ట్ చేస్తారు. మొత్తానికి 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నారో అలాగే 17 అంటే మొత్తం టోటల్ గా కూడా 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నప్పటికీ కూడా పొత్తులో భాగంగా కూడా 8 స్థానాలు జనసేన, అదే విధంగా కూడా బీజేపీకి కేటాయించడం జరిగింది. మిగిలిన 17 స్థానాలకు సంబంధించి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో కూడా రేపు ప్రకటించిన తర్వాత వాళ్ళకి కూడా వర్క్ షాప్ నిర్వహిస్తారు. మొత్తానికి ఉమ్మడిగా కూడా అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వర్క్ షాప్ నిర్వహిస్తుంటారో వారికి సంబంధించి అవగాహన కల్పించేటువంటి ప్రక్రియ అయితే 23వ తేదీన జరుగుతుంది. అలాగే 26వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా చంద్రబాబు పర్యటించేందుకు ప్లాన్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి ఇంకా రూట్ మ్యాప్ అయితే ఖరారు కావాల్సిన పరిస్థితి అయితే ఉంది. యామిని, రైట్, థ్యాంక్ యూ.